విషయాలు చెప్తున్నాడు ఆయన. అందులో శాంపిల్కి 3 విషయాలు మీకు చెప్తా, మీరు జాగ్రత్తగా వినండి. ఏదో మనకు సౌకర్యంగా మన ఫోన్లో ఉంది ఏఐ అనుకుంటున్నాం మనం. బట్ ఆయన చెప్తున్న వర్షన్ ప్రకారం మన చేతిలో ఉండే ఏఐ మనల్ని తినేబోతుంది. మన ఉద్యోగాల నుంచి మన ప్రాణాల వరకు రేపు దాని చేతిలో ఉండబోతుందని చెప్పి ఒక 20-30 సంవత్సరాలు గడువు ఇచ్చాడు ఆయన. ఈ 30-40 years లో ఆయన ప్రకారం ఒక 10-20% ఛాన్స్ ఉందంట. ఇద్దరు మనుషులు కంప్లీట్ గా ఏఐ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోవడానికో లేదా కంప్లీట్ గా వైప్ అవుట్ అయిపోవడానికో. ఇది నేనన్నట్లే, ఆయన చెప్తున్నారు. Until quite recently, I thought it was going to be like 20 to 50 years before we have general purpose AI. Now I think it may be 20 years or less. దానికి ఆయన ఇచ్చిన రీజనింగ్ ఏంటి, ఆయన మనుషులకు ఇస్తున్న సలహాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఆయన ఏమంటారు, ఏవైతే రెపిటేటివ్ జాబ్స్ ఉంటాయో అది ఏంటి అని నేను స్పెసిఫిక్ గా ఈ వీడియోలో నేను చెప్పను, కానీ మనలో రకరకాల మంది రకరకాల జాబ్స్ చేస్తుంటాం. మై జాబ్ ఇస్ టు సిట్ హియర్ అండ్ రోజు ఒక వీడియో చేయడం నా జాబ్ అనుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీలో కొంతమంది కంప్యూటర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, లేదా ఆర్టిస్టులు అవ్వచ్చు, లేదా స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా టీచర్లు అవ్వచ్చు, లేదా బ్యాంక్ లో ఎంప్లాయీస్ ఉండొచ్చు, లేదా పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు. ఎవరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఏది చదువుతున్నా అంట వాళ్ళలో వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలంట. ఇది ఆయన చెప్తున్నారు. నేను చేస్తున్న జాబ్ ఏఐ చేయొచ్చా చేయలేదా అని. ఒకవేళ చేస్తది అనే ఆన్సర్ మీకు ఇక్కడ తడితే ఆ జాబ్ డేంజర్ లోనే ఉంది. And I think for mundane intellectual labor, AI is just going to replace everybody. దాన్ని పక్కన పెట్టండి. ఏదైనా ఒక కంపెనీలో ఒక 10-15 మంది ఉండి ఆ 10-15 మంది ఒక వ్యక్తికి రిపోర్ట్ చేస్తూ ఆ వ్యక్తి చేస్తున్న జాబ్ టఫ్ అయినా ఈ 10 మంది బదులు ఒక ఏఐ వచ్చేసి ఈ వ్యక్తికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే వర్క్ కూడా సరిపోయే రోజు రాబోతుంది, అది కూడా తొందరలోనే వస్తుంది అంటారు. సరే, ఇలాంటివన్నీ చిన్నవని మనం తీసి పక్కన పెట్టినా ఇప్పుడు మానవత్వం అనే వర్డ్ ఉంటుంది కదా,